అంటే సినిమా విషయానికి వస్తే నాటకం వేరేలా ఉంటుంది, సినిమా వేరేలా ఉంటుంది. లైక్ తెర మీద మనం కనిపిస్తున్నా అది లైవ్ అయినా సరే, బట్ ఆ డిఫరెన్స్ అనేది, వ్యత్యాసం అనేది మీరు ఏమేం గమనించారు అసలు నాటకానికి సినిమా రంగానికి? ఇందాక మీరు అన్నట్టు నాటకం లైవ్, సినిమా లైవ్ కాదు. సినిమా ఈజ్ ఏ రికార్డెడ్. సినిమా నటన టెక్నికాలిటీ పట్టుకొని ముందుకెళ్ళడం సినిమా నటన. రంగస్థలం టెక్నికాలిటీతో వెళ్తుంది, లైవ్లో ప్రదర్శనతో వెళ్తుంది, లైవ్లో వెళ్తుంది. నాటక ప్రదర్శనలో ఒకప్పటికి ఇప్పటికీ మార్పు వచ్చింది. ఒకప్పుడు నాటకీయత ఉండేది, ఇప్పుడు రియలిస్టిక్, అక్కడ రియలిస్టిక్ వచ్చింది. సో ఆ మీడియంకి ఈ మీడియంకి చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు గమనించుకున్న వాళ్ళు రంగస్థల నటులు ఇక్కడ సక్సెస్ అయ్యారు, కొందరు కాలేకపోయారు. ఆ టెక్నికాలిటీ పట్టుకోవాలి. ఫిలిం యాక్టింగ్ ఈజ్ ఎ టెక్నికల్, థియేటర్ లైవ్లో ఉంటుంది. మీకు మీరే అలంకరించుకునే వల్ల మొత్తం అంటే నాటకం నుంచి వచ్చిన వాళ్ళకి అన్ని క్రాఫ్ట్స్ తెలుస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాటక నటుడికి, మాకేంటంటే ఇప్పుడు నాటక నటుడికి ఎవరికి కూడా టీం అందరు కలిసి ఒక టీం వర్క్ చేసుకుంటారు, అందరు కలిసి రంగాలంకరణ చేసుకుంటారు. దట్ ఈజ్ ఆర్ట్ డైరెక్షన్. లైటింగ్ గురించి ప్లాన్ చేసుకుంటారు, దట్ ఈజ్ 50%. లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరి, కెమెరా డిపార్ట్మెంట్కి వస్తుంది, సినిమాటోగ్రఫీ సగం వచ్చేస్తుంది. సో మేకప్ ఒకళ్ళకొకళ్ళు మేకప్ చేసుకుంటారు. దుస్తులు ఏ కాస్ట్యూమ్ అయితే బాగుంటుంది, మళ్ళీ అగైన్ కాస్ట్యూమ్. ఇవన్నీ ఏంటంటే నాటకం నుంచి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి, ఎక్కువ తెలిసి ఉంటాయి. సినిమా వాళ్ళు ఓన్లీ డైరెక్ట్గా దిగిన వాళ్ళకి ఇవన్నీ అంతగా తెలియదు. బట్ ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఇవన్నీ. మోక్షపట్నంలో ఎంత బాగా చేశారు సార్ అసలు, విలన్ లాగా. అంటే నేను ఇప్పటివరకు లైవ్ ప్రదర్శన ఎప్పుడు చూడలేదు మీ నాటకానికి సంబంధించి. బట్ సినిమాలో మాత్రం మీ లుక్ కానీ, మీ హావభావాలు పలికించే విధానం కానీ చాలా చక్కగా, ఎదురుగా ఉన్న తిరువీరు గారు భయపడిపోయారు అసలు. ఆల్మోస్ట్ ఆయన మిమ్మల్ని చూసే భయపడ్డారేమో ఆ యాక్టింగ్ కంటే కూడా. చాలా బాగా, దానికి అవార్డు కూడా వచ్చినట్టుంది. సో అవకాశం ఎలా వచ్చింది? ఒక రకంగా ఏంటంటే సినిమాలో అవకాశం, మోక్షపట్నంలో అవకాశం రావడానికి ఇండైరెక్ట్గా నేను తిరువేరి అనే అనుకుంటాను. తిరువేరితో వెంటుండే ఒక అబ్బాయి పండిట్ అని ఉంటాడు. ఆ అబ్బాయి నాకు పోస్టర్ ఒకటి కాస్టింగ్ కాల్ పంపించాడు. నేను వెళ్ళాను. డైరెక్టర్ నన్ను ఇది చేశారు. 2 సార్లు ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆడిషన్స్ తీసుకున్నాక వాళ్ళు ఓకే చేశారు. సో చేసిన తర్వాత ఏంటంటే గడ్డం పెంచండి అన్నారు. అప్పటికి నేను తిరుపతి మొక్కు కోసం గడ్డం పెంచాను. ఆ గడ్డం అలాగే పెంచాను. సో అలాగే పెంచి దాన్ని చిన్నగా కొంచెం గెటప్ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకున్నారు, కాస్త లైట్గా చేంజెస్ చేసి చేశారు. దానికి ఏంటంటే ఎక్కడ మీకు నటించదు. అసలు మీరు అనుకోలేదు, నేను అదే లుక్ చూసిన తర్వాత ఏం సార్ ఇది మీరేనా అనిపించింది నాకు చూడంగానే. చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని ఫిలిం క్రిటిక్స్ కూడా కొందరు మెచ్చుకున్నారు. అదేంటి తెలుగు తెరకి కొత్త కల్నాయక్ దొరికాడు అని చెప్పి కూడా రాశారు. అంటే మంచి ప్రశంస ఏంటి సార్, మీకు బాగా గుర్తింపుని తీసుకొచ్చింది? పెద్ద యాక్టర్స్ నుంచి వచ్చిన ప్రశంస కానీ, సినిమా హీరోల నుంచి, వాట్ ఎవర్, ఒక మంచి ప్రశంస కుటుంబం నుంచి అయినా పర్వాలేదు, ఇండస్ట్రీ నుంచి అయినా పర్వాలేదు. అంటే మేజర్గా ఈ సినిమాకే వచ్చింది నాకు. మోక్షపట్నంకే సినిమా వచ్చింది. మోక్షపట్నం చూసిన ప్రతి వాళ్ళు నన్ను కాంప్లిమెంట్ చేశారు, మెచ్చుకున్నారు. దానికే ఈ కళారాజ్ మీడియా వాళ్ళు అవార్డు కూడా ఇచ్చారు, బెస్ట్ విలన్. సో ఇది మిత్రులు ఉన్నారు. బద్రీ నర్సన్ గారు రివ్యూస్ రాస్తుంటారు. ఆయనైతే ప్రత్యేకంగా నా నెంబర్ కనుక్కొని మరి ఫోన్ చేసి మరి మాట్లాడి చేశారు. ఆ రివ్యూ రాసిన వరకు ఆయన ఎవరో నేనెవరో నాకు తెలియదు. సో తర్వాత మళ్ళీ మీ ఇద్దరం కాంటాక్ట్లోకి వచ్చి ఇది చేసుకుంటే కొన్నిసార్లు మంచి అప్రిషియేషన్ వస్తుంది, మన పడ్డ కష్టానికి ప్రతిఫలం లాగా. అండ్ తర్వాత స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమాలో కూడా, ఆ సినిమాలో నాకు లాస్ట్ వరకు నన్నే విలన్ అనుకుంటారు. అవును, ఒక రకమైన కామెడీ విలన్ అనుకుంటారు, కానీ నేను విలన్ కాదు. ట్విస్ట్. ఇందులో కూడా మీకు విలన్ లాగా కనపడుతుంటాను, కానీ నేను విలన్ కాదు, మెయిన్ కాదు. నేను విలన్ కాదు, నేను విలన్ లా కనిపించడం వేరు, విలన్ వేరు. మంచి విలన్. అంటే నేను నా అవసరం కోసం ఎదుటివాడిని నా
డబ్బులు వసూలు చేసుకోవడానికి నేను బెదిరించే వ్యక్తిని తప్పితే పొడిచే వ్యక్తిగా తప్పుడు పనుల వల్ల తయారైన విలన్ విలనిజమైన కాదు. అవసరానికి తగ్గట్టుగా మోల్డ్ అయిన విలన్. విలన్. అండ్ నిత్య మీనన్ గారితో డైలాగ్ ఆవిడతో చేసిన ఆ సిరీస్ నాకు రావడానికి మేజర్ రీజన్ మా క్లాస్మేట్ మోహన్ కృష్ణ. ఓకే. మోహన్ కృష్ణ దానికి నాకు జేఎన్టీలో క్లాస్మేట్ అతను. మోహన్ కృష్ణ గారు. మోహన్ కృష్ణ దానికి డిఓపి మోహన్ కృష్ణ నా క్లాస్మేట్ జేఎన్టీలో. సో తను పిలిపించి ఒక రకంగా తను రికమెండ్ చేస్తే వచ్చిన క్యారెక్టర్ అది. సో నేను అది నాకు అందులో ఉన్న సీన్లన్నీ కూడా నిత్యమేనన్ గారితోనే. అవును. ఎంత జెంటిల్గా రెస్టారెంట్లో కానీ ఇంకో మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా రెస్టారెంట్ బ్యాక్గ్రౌండే. ఆవిడ కూడా చాలా కలివిడిగా అంత ఫ్రెండ్లీగా ఎక్కడ వేసేషన్ లేకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. బాగా పాడతారు కూడా. నేను అంటే డైరెక్ట్గా ఆవిడ పాడింది నేను వినలేదు. షీఈ్ ద బెస్ట్ సింగర్. ఓకే.